ఇక ఫైనల్స్కి చేరింది భారత జట్టు. అనూహ్యమైనటువంటి ఆట అని చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదట బాది వదిలిపెట్టి భారీ స్కోరు చేయడం అన్నటువంటిది ఉపయోగపడింది. బౌలర్లు చాలా వరకు పరుగులు ఇచ్చుకుంటున్నటువంటి సందర్భంలో బౌలర్లతో మ్యాచ్ సాధ్యం కాదన్నటువంటి సిచ్యుయేషన్లో చిట్ట చివరిలో బౌలర్లు విజృంభించడం, ఫీల్డింగ్లో విజృంభించడంతో కంట్రోల్ చేయగలిగారు. తప్పనిసరి పరిస్థితులలో వికెట్లు వరుసగా సమర్పించుకోక తప్పని పరిస్థితిని ఒత్తిడిని తీసుకురావడం ద్వారా భారత జట్టు ఘన విజయం సాధించింది. 250కి పైగా పరుగులు సాధిస్తారన్నటువంటిది ఎవరూ ఊహించలేదు. కానీ స్టార్టింగ్ నుంచి చూస్తేనే సంజు శాంసన్ కొట్టినటువంటి దెబ్బలతో బెత్తరపోవడం అన్నటువంటిది బ్రిటన్ వాళ్ళ వంతైంది. 254 స్కోర్ చేసేటప్పుడు 254 టార్గెట్ 253 కొట్టి అవతల పడేసేటప్పటికి బ్రిటన్కి పెద్ద కష్టమే. కానీ దర్జాగా ఆడింది, చిట్ట చివరి దాకా ఆడింది. అయితే చివర్లో వరుసపెట్టి వికెట్లు పడటం దానివల్ల విజయం సాధ్యమైంది. సెంచరీ బ్రిటన్ జట్టులో ఒకళ్ళు సెంచరీ కూడా చేయగలిగారంటే బౌలింగ్లో మన వీక్నెస్, అదే సందర్భంలో వాళ్ళు ఎంత గట్టిగా పోరాడారో కనబడుతుంది. సెమీఫైనల్స్ అన్నటువంటిది ఆ మజా కనిపించింది. కాకపోతే చిట్ట చివరి 2 బాల్స్కి 20 పరుగులు చేయాల్సిన స్టేజీకి లాస్ట్ ఓవర్లో 30 పరుగులు చేయాలా. లాస్ట్ ఓవర్ 1 ఓవరు 6 సిక్స్లు కొడితే అయిపోతుంది. అట్లా ఏమైనా కొడతారేమో, ఎందుకంటే అప్పటికే సెంచరీ చేసిన మనిషి ఉన్నాడు అనుకుంటే అక్కడ కాస్త ఇదైంది. అయితే చివరి బంతుల్లో మాత్రం 6లు బాధనం అయితే చేయగలిగారు. కానీ అప్పటికి అవకాశం లేకుండా పోయింది ఏది బ్రిటన్ జట్టు. ఫైనల్గా దర్జాగా ఓ రకంగా సాధికారిక ఆట ఆడి బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు, ఇవాళ క్యాచ్లు కూడా కరెక్ట్గా బోర్డర్ దగ్గర క్యాచ్లు పరుగులు పెట్టుకుంటూ పట్టుకోవడం కావచ్చు, అద్భుతమైనటువంటి చేసి సాధించగలిగారు. సెమీస్లో ఇంగ్లాండ్ మీదన భారత్ ఘన విజయం సాధించడం ద్వారా నెక్స్ట్ ఫైనల్స్కి చేరుకుంది. చివరి వరకు పోరాడి ఇంగ్లాండ్ బ్యాటర్లు ఓడిపోయారు. లాస్ట్లో కూడా 6, 4 బాదారు. కాకపోతే 7 రన్స్ తేడాతో మాత్రమే భారత్ని 7 రన్స్తో మాత్రమే భారత్ గెలవగలిగింది. బట్ అది అద్భుతమైనటువంటి విజయం అని చెప్పాలి. ఎందుకంటే చిట్ట చివరి దాకా పోరాడి భారత జట్టు విజయం సాధించింది. ఇద్దరు మంచి మజా ఇచ్చారు. బ్యాటింగ్, బౌలింగులు, ఫీల్డింగుల్లో ఏమాత్రం తగ్గకుండా పొరపాటున జరిగినట్టు ఫీల్డింగ్ లోపాల వల్లనే ఓటమి బ్రిటన్కి అయ్యింది తప్పించి గట్టిగానే ఆడి ఓడారు. మనం ఆడి గెలిచాం.